హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్నమోని వ్లాగ్స్. చాలా డేస్ అవుతుంది వ్లాగ్ పెట్టకైతే. ఫిష్ అక్వేరియం చూడండి ఎంత ఖరాబ్ అయిందో, మొత్తం డస్ట్ లాగా నిండిపోయింది అన్నట్టు. దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఎట్లా చేసి ప్యాకెట్ పెట్టుకున్నట్టు దాన్ని మొత్తం క్లీన్ చేయాలని పక్క 1 అవర్ పడుతుంది. అందుకే దాన్ని క్లీన్ చేయాలని పెట్టుకున్నట్టు. ఈ రోజు అయితే ఈవినింగ్ నుంచి నైట్ దాకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొబ్బర్లు పెడుతున్నాను. చాలా డేస్ అవుతుంది అసలు నేను మ్యారేజ్ అప్పుడు తిన్నా అంటే ఇప్పుడు తింటున్నాను అన్నట్టుగా. మా ఆయనకేమో ఇష్టం ఉండదు, నాకేమో ఇష్టము. కానీ ఇలా టార్గెట్ పెట్టుకున్నా, తను తెలియకుండా చేద్దామని. తను లేదు కదా, మెల్లిగా చేసి ఇద్దామని. అంటే ఎట్లా చేస్తాను తెలియదు కాబట్టి తర్వాత తెలుస్తుందని నేను చేద్దామని ట్రై చేస్తున్నాను అన్నమాట. దొరికితే మాత్రం ఏం చేయలేం. తింటాడు, తినడం మస్తు తింటాడు, లేకపోతే లేదు అన్నట్టుగా. అంత ఇష్టం ఎక్కువేం తినడు, కానీ ఏం చేద్దాం, ట్రై చేస్తున్నా, అలవాటు చేయాలి కదా అని. బట్టలు అయితే మడత పెడుతున్నాను అంటే. ఇప్పుడైతే డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. మా హస్బెండ్ అయితే మ్యారేజ్ చేయకముందు అయితే మైదా పిండి తప్పితే అంటే గోధుమ పిండి అస్సలు తినకపోయినాడు. చపాతి కొద్ది మెల్లిమెల్లి మార్చుకున్నట్టుగా. శనగలు బొబ్బర్లు అవి అస్సలు తిన్నాడు. ఫుల్ కోపం తెప్పిస్తాను అన్నట్టుగా. నాకేమో ఇష్టం ఉంటే తనకేమో ఇష్టం ఉండదు. రొయ్యలు కూడా ఇష్టం ఉంది అన్నట్టుగా. నాకు ఇష్టమే తనకి ఇష్టం ఉంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేవరెట్ ఏం చేద్దాం సర్దుకుపోతా అన్నట్టు. నేను మ్యారేజ్ చేయకముందు నాన్న అస్సలు తినిపోతుంది మటన్ ఇట్లా. కానీ మ్యారేజ్ అయినాక తన కోసం అలవాటు చేసుకున్నా. అప్పట్లో పాప కూడా లేసేసింది చూడండి. మంచిగా పడుకుంది. 1.5 అవర్ మంచిగా పడుకుని లేసింది చూడండి. ఫేస్ మొత్తం నిద్ర మత్తులో ఉంది కదా, నవ్వుతుంది అన్నట్టుగా. కింద డ్రెస్ ఎగుతుంది, నేను బోల్దోముతున్నా, టకటక పని చేసుకుంటున్నాను. ఎండలు మాత్రం ఫుల్ కొడుతున్నాయి. వర్షాకాలంలోకి అస్సలు లేదు వెదర్ అయితే. బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను అన్నట్టు. అసలు బాగా అన్నట్టు, అసలు మంచిగా అనిపించట్లేదు. మా ఫ్రెండ్ గురించి అలా అయిపోయిందని కొద్ది రోజులు బ్లాగ్స్ తీయకుండా ఉందామని ఉన్నాను. ఇప్పుడైతే తీద్దామని తీస్తూనే ఉన్నట్టుగా. కామెంట్స్ కూడా పెట్టారు కొంతమంది, ఎందుకు వ్లాగ్స్ లేట్గా వస్తున్నాయని కూడా. రిప్లై కూడా ఇచ్చాను కదా, కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు డైలీ పెడతా అన్నట్టుగా. గుడ్ న్యూస్ ఏంటంటే నా మానిటేషన్ అయిపోయింది. ఒక సబ్స్క్రైబర్స్ కోసం వెయిటింగ్ అన్నట్టుగా మానిటేషన్ అప్లై చేశాను. దేవుడి దయ వల్ల సబ్స్క్రైబర్స్ కూడా 1000 అయిపోతే ఇందులో పడ్డ కష్టం కొంచెమైనా ఫలితం ఉంటుందని అనిపిస్తుంది అన్నట్టుగా. నాకు ఆ 1000 సబ్స్క్రైబర్స్ గొప్ప అనిపిస్తుంది. ఇంత కష్టం ఉంటున్నాను. ఇప్పటికి 1.5 year అన్నట్టు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సబ్స్క్రైబర్స్ ఎందుకు కావట్లేదు అసలు అర్థం కావట్లేదు. నేను ఏమన్నా తప్పు చేస్తున్నానో, వీడియోస్ కరెక్ట్ ఉండట్లేదా అని అనిపిస్తుంది అన్నట్టుగా. ఏదో ఒక రంగంతో నాకు వచ్చింది నేను ట్రై చేస్తున్నాను. అస్సలు హోప్స్ లేకుండా, అంటే ఎట్లా అంటే మిస్టేక్స్ చేయకుండా నాకు వచ్చినది నేను ట్రై చేస్తున్నాను అన్నట్టుగా. హోప్ పోకుండా అదే టార్గెట్ పెట్టుకుని చేస్తున్నట్టు. అస్సలు ఎలా అంటే మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తుండే మెల్లి అయితే. చెయ్యి ఏమన్నా చెయ్యి, ఈ ఒక్క 1 year ట్రై చేయి, రాకపోతే సపరేట్ ఉందామని. మానిటేషన్ అయిపోయింది కదా, సబ్స్క్రైబర్లు అయితే ఏం కదా. ఇంతలో కొంచెం ఇంట్లో కొంచెం హెల్ప్ చేద్దామని చేస్తున్నాను అన్నట్టుగా. మా పాప చూడండి ఆడుకుంటుంది. ఇవైతే స్నాక్స్ లాగా ఇస్తున్నాను అన్నట్టు, అప్పుడప్పుడు టైం పాస్ కి. ఈ చాక్లెట్లు అవి ఎక్కువ ఇవ్వట్లేదు. ఇవైతే వైట్ ఇస్తున్నారు, అలా కలర్ కూడా ఇవ్వట్లేదు. కలర్ కూడా పాప అంటే పిల్లల డేంజర్ కదా, అందుకే వైట్ ఒకటి వేస్తున్నాను అంటే చూడడానికి కలర్ఫుల్ ఉంటాయి. అందులో వేసాను అంతే, మేమే తింటాము. ఇప్పుడైతే ఫిష్ ఆకుని అయితే వాష్ చేస్తున్నాను అన్నట్టు. ఇలా టార్గెట్ పెట్టుకున్నా. పాప బర్త్డే మేము క్లీన్ చేశాను. ఫుల్ ఖరాబ్ అయిందంటే, చేపలు చనిపోతాయని భయం కొద్ది ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఫుల్ ఇష్టపడి తెచ్చుకున్న ఆక్వేరియం అయితే ఇప్పుడు చూడండి పక్క 3 weeks అయితే క్లీన్ చేస్తాను నేనైతే. లేకపోతే మొత్తం ఖరాబ్ గలీజ్గా అనిపిస్తుంది అన్నట్టుగా. అస్సలు నచ్చదు మళ్ళీ వాటికి ఏమైనా అవుతుందని. ఇక నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ ఒక ఆక్వేరియం మీద తీసుకున్నాను అన్నట్టుగా. ఇట్లా కుండలా ఉంటుంది కదా, తీసుకున్నాను. అందులో ఫుల్ ఇష్టపడి 7 వేసాను అన్నట్టు చేపలు. అవి ప్రతి ఒక్క చేప చనిపోయింది. అట్లయితే ఏరు ఒకటి ఏముండే అన్నట్టు, నార్మల్గా ఉంటాయి అన్నట్టుగా. అది చనిపోయి మళ్ళీ తర్వాత తీసుకున్నట్టుగా మా అన్నయ్య ఆక్వేరియం అడిగాను. అందులో ఐటమ్స్, రాళ్ళు, ఫిష్ అంటే ఏంటిది ఎయిర్ సప్లైది, హీటర్ అన్ని కొనుక్కునే వారికి 1000 rupees బిల్ అయినాయి. లొల్లి పెట్టుకుని మరి నాకు కావాలని లొల్లి పెట్టుకుని మరి తీసుకున్నాను అన్నట్టుగా. అప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు అయిపడుతుంది అన్నట్టుగా. 3 weeks ఒకసారి వాష్ చేస్తుంటే చూస్తే చిన్నగా ఉందని ఫుల్ వాటర్ పడితే ఫుల్ బరువు ఉంటుంది అన్నట్టు. కొంచెం తేడా కొట్టినా కానీ అదన్నా వాక్వరన్నా కలిగిపోతుంది, లేకపోతే హ్యాండ్స్కి ఇట్లా గీతలాగా పడిపోతుంది, చీరికపోతుంది అన్నట్టుగా. టాస్క్ అన్నట్టు క్లీన్ చేయడం అయితే. చూడడానికి లుక్ ఉంటుంది కానీ దానికి ఎంత కష్టపడితే అట్లా వస్తుంది అనిపిస్తుంది. పైన క్యాప్ కూడా ఖరాబ్ అయింది, మళ్ళీ ఇంకోటి కొనుక్కురావాలన్నట్టుగా వీలు కావట్లేదు. మంచిగా క్లీన్ చేసి ఇప్పుడు పెట్టేశాను. నేను చూడండి పాపని బెడ్ మీద ఉంచాలంటే కింద ఇస్తే అవన్నీ తీసి అంగడంగా చేస్తుందని. వాయిస్ ఫాస్ట్ ఇస్తున్నానేమో. చాలా మంది అంటారు వాయిస్ కరెక్టే లేదు, ప్రాపర్గా లేదని అంటారు. మైక్ తీసుకోవాలి, మైక్ ఆర్డర్ చేశాను, రిటర్న్ వెళ్ళింది అన్నట్టు. మళ్ళీ ఏమో ప్రాబ్లం వచ్చేది, మళ్ళీ ఒకసారి ఆర్డర్ చేయాలి. అసలు టైం కుదరట్లేదు అన్నట్టుగా, అస్సలు వీలుండట్లేదు.
పాపతోనే టైం సరిపోతుంది, మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం అట్లా మధ్యలో స్టక్ అవ్వడం అయిపోతుంది అన్నట్టుగా ఏడుస్తుంది. నన్ను చూసి అయితే ఒక బయటికి ఇంట్లోకి వెళ్ళి వస్తున్నాను కదా, ఫిష్ ఆకలి అయితే ఇప్పుడు దింపాను. ఇందులో అయితే ఇప్పుడు లిక్విడ్ వేస్తుంది అన్నట్టుగా. బోర్ నీళ్ళు వాడుతున్నాం కాబట్టి ఫిష్ చనిపోతాయి అన్నట్టుగా, అందుకే లిక్విడ్ వేయాలన్నట్టుగా. మిల్లే వాటర్ బోర్ వాటర్ వాడినాక వేయాలన్నట్టుగా, అంటే వాటర్ ప్యూరిఫై చేస్తుంది. వెంటనే అది లిక్విడ్ వేసిన కూడా ఫిషెస్ చనిపోతాయి అన్నట్టుగా. ఒక 10 minutes 20 minutes అయిన తర్వాతనే వేయాలి. అప్పట్లో చూడండి క్లీన్ చేస్తున్నాను, వేర్స్ అప్లై చేసిందన్నట్టుగా ఫిషెస్ కి. చూడండి ఎంత జిడ్లా అయిపోయింది మొత్తం. అనేది వారానికి ఒకసారి క్లీన్ చేయాలి తీసి సపరేట్ గా. అయినా కానీ వారానికి ఒక్కసారి అయినా క్లీన్ చేసినా ఇట్లా మొత్తం జిడ్డులాగా అవుతుంది అన్నట్టుగా. అస్సలు తోనతో కూడా సరిగ్గా పోయి ఒకసారి నానబెట్టినట్టు వేయాలి, అస్సలకి పోయి అన్నట్టుగా. ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఫుల్ టైం పడుతుంది. ఆ పాపను పట్టుకుని ఇవన్నీ చేసేసరికి చల్లబడతా అన్నట్టు. నేనైతే అడిగి అన్నీ అన్నట్టు, మా అన్నయ్య వాళ్ళు అన్నారు అన్నట్టు, ఎందుకే నీకు అది పెద్ద టాస్క్, క్లీన్ చేయాలి టైం ఉండదు అని చెప్తే వినలే. సంబరం కొద్దిగా తీసుకొచ్చుకున్నా ఇప్పుడు అనుభవిస్తున్నా అన్నట్టుగా. మా హస్బెండ్ వాళ్ళ జోలికి కూడా లేదంటే కనీసం ఫుడ్ కూడా వేయడు, అంటే ఎందుకంటే పట్టించుకోనట్టు, నేను పట్టించుకుంటా అని, నీ ఇష్టపడి తెచ్చుకుని నువ్వే తీసుకో అని అనుకుంటా అంటాడు అన్నట్టు. ఎప్పుడు నేను ఊరికి వెళ్ళి తప్ప దాన్ని నార్మల్గా పట్టించుకోడు. అటు ఫుడ్ గురించి అప్పుడప్పుడు మర్చిపోకుండా తెప్పించుకుంటూ ఉంటా. ఒక్కసారి వస్తే ఒక 2-3 months దాకా అవుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ వేయించుకున్నట్టుగా. కానీ ఒక్క చేపడు అనుకోలేదు. ఈ ఆకురంలో తీసుకొచ్చి అన్ని పెట్టుకున్న తర్వాత ఒక 5 చేపలు తీసుకొచ్చిన, చిన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఫుల్ పెద్దగానే దగ్గర 1 year దగ్గర వస్తుందేమో, కొంచెం వేరు కూడా అందులోకి వెళ్తుందని మిషన్ అందులో పెట్టేసా అన్నట్టుగా. ఇప్పుడైతే చేపలు తీసేసి ఆ రాళ్ళు కడగాలి. ఇప్పుడు టాస్క్ ఇదే అన్నట్టు, ఆ రాళ్ళు మొత్తం మంచిగా కడగాలన్నట్టుగా. లేకపోతే వాటికి మన కొంచెం పాకురు ఒకటి కూడా ఉన్నాయి అనుకో, మళ్ళీ వాటర్ మొత్తం మురికిలాగా అయిపోతాయి అన్నట్టు. ఇప్పుడు టాస్క్ అన్నట్టు ఇప్పుడు నాది. మా పాప ఏడిస్తే కథమే అన్నట్టు, ఆమెను పడుకోబెట్టాలి, మంచిగా పడుకుంటుందని అనుకుని క్లీన్ చేసేసరికి పడుకోలేదు. ఇటు వీడియో తీసుకుంటూ అటు ఆమె మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. టైంకి వాటర్ అయిపోయినాయి ట్యాంక్లో అయితే. చూడండి అటు ఇటు తిప్పుకుంటూ కడుతున్నాను మెల్లమెల్లిగా. అయితే వాటర్ వచ్చాక మళ్ళీ క్లీన్ చేసేసాను, అయిపోయింది అన్నట్టు. ఫిషెస్ ఇందులో వేసినంత క్యూట్గా కనిపిస్తున్నాయో భలే అనిపిస్తుంది. చాలా పెద్ద పెరిగినాయి అన్నట్టు, భలే ఇష్టం అన్నట్టు నాకు ఫిషెస్ అయితే. ఎందుకో ఇష్టం అన్నట్టు, పెంచుకోవడం అన్నట్టు. ఇంకా పెద్ద పెరగాలి, అస్సలు చనిపోద్దని కోరుకుంటాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ భయపడేస్తున్నట్టు, ఊరికి వెళ్ళినప్పుడు ఫిషెస్ చనిపోయి నువ్వు రావా అని భయపడిస్తూ అన్నట్టుగా. నాకు అలాంటి పిచ్చి ఎందుకో అట్లా అలవాటు, ఎడిక్ట్ అయిపోయినా వాటికైతే. రాళ్ళు దీంట్లో వేస్తున్నాను. అప్పుడు కొనుక్కున్నప్పుడు రాళ్ళు లేవని 2 కిలోలేమో ఉన్నాయంటే 2 కిలోలేమో తీసుకున్నాను. మళ్ళీ తీసుకున్నామంటే వెళ్ళడానికి వీలు కావట్లేదు. కొన్ని ఫిషెస్ కూడా తీసుకొచ్చి వదిలేయాలి ఇందులో. నాకు అలా కొన్ని కూడా పెంచుకోవాలని ఆశ ఉన్నది, కానీ ఏం చేద్దాం వీలు అవ్వట్లేదు. అది పోదామంటే టైం ఉదయట్లు అన్నట్టు సెట్ కావట్లేదు. ఇటు సైడ్ పెట్టాను చెట్టు తీసుకొచ్చి, మళ్ళీ చూసి మళ్ళీ మధ్యలోకి పెట్టాను అన్నట్టుగా. అటే ఉన్న పాప కీకలు వేస్తుంది చూడండి. అటు తను కూడా కవర్ అయిపోయింది వీడియోలో చూడండి. అక్కడి నుంచి సైడ్ నుంచి చూసుకుంటూ ఉరుతుంది అన్నట్టుగా. నన్ను దింపు అని. దింపుతో కింద ఏం చేస్తుందో తెలుసు, మొత్తం రచ్చ చేస్తుంది అన్నట్టుగా. చేప వదిలేస్తుంటే వాడికి ఫ్రీడమ్ వచ్చేసింది అన్నట్టుగా. మళ్ళీ ఇప్పుడు ఎంత క్యూట్గా ఉంది అండి. ఇప్పుడు క్లీన్ ఉంటుంది. ఒక 2-3 days దాకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఫిష్ ఆకని అయితే. తర్వాత మళ్ళీ మొడికి వస్తుంది అంతే. ఇక నేను చేద్దాం క్లీన్ చేయాలి. నేను అక్కడ ఆ పని చేసినప్పుడు నా బిడ్డ ఇంకొక పని చేసి పెట్టింది. ఇక్కడైతే చూడండి మొత్తం చిత్తడి. ఇక అదే పని అన్నది డ్యూటీ అన్నట్టుగా. ఇంట్లో ఏం చేస్తారు అంటే ఇట్లుంటుంది అన్నట్టు. పిల్లలతోని 24 hours చదువుకుంటూనే ఉండాలి. నాకేమో నీట్గా ఉండకుండా నచ్చేది, ఆమెమో అట్లనే వేసుకొస్తుంది. ఏమో అదే పని అన్నట్టు. ఆమె ఎత్తేసి చదువుకొచ్చడం అదే డ్యూటీ అన్నట్టుగా. ఇక బయటకు వచ్చేది కొంచెం తినిపిస్తున్నా, పడుకొని లేచింది అన్నట్టు. అరటి పని తినిపిస్తున్నా, అస్సలు తినట్లేదు. నా మీద ఉంచుతుంది, నా మీద వదిలేస్తుంది చూడండి. ఫుల్ ఇబ్బంది పెడుతుంది. అన్నం తినకైనా ఫ్రూట్స్ అని తింటుంది అనుకుంటే ఫ్రూట్స్ కూడా అస్సలు తినదు. అటు ఇటు తిప్పించుకుని తినిపిస్తుంది అన్నట్టు. ఫుల్ ఎండ కొడుతుంది. ఈవినింగ్ 5:30 అవుతుంది. చూడండి బయట ఎంత ఉందో, అసలు వర్షాకాలం లాగా అస్సలు లేదన్నట్టు. చూడండి వెదర్ ఎట్లా ఉందో, ఫుల్ ఉడకపోస్తుంది అన్నట్టు. అసలు ఎండాకాలంలా కొడుతుంది ఎండ అయితే. అస్సలు అట్లే ఫుల్ ఇబ్బంది పెడుతుంది, ఫుల్ విసిగించుకుంటుంది అన్నాడు మా పాప అయితే. నా బ్లాగ్లో ఎక్కువ మా పాప, నా కిచెన్ తప్ప ఎక్కువ ఏది కనిపించదు కదా, అసలు అంతకు మించి ఏముంటుంది ఇంట్లో అదే కనిపిస్తూనే ఉంటాయి అన్నట్టుగా. మీతో ఏమో స్పెషల్గా వీడియోస్ తీయాలని ట్రై చేస్తున్నాను, ప్లాన్ వేసుకుంటున్నాను అన్నట్టుగా. ట్రై చేయాలి. కొన్ని వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను, టైంకి ఫ్లాప్ అయిపోతుంది అన్నట్టుగా. మా హస్బెండ్ కొంచెం టైం ఉంటుందేమో తీసిస్తాను, టైం లేకపోతే కథమే అన్నట్టు. నాకు కూడా ఒప్పుకు ఉండదు, పాపం పట్టుకుని స్టాండ్ పెట్టుకుని సెట్గా అన్నట్టు కొన్ని వీడియోస్కి. అప్పట్లో కూడా బొబ్బర్లు కూడా నానిపోయినాయి. 6 అవుతుంది. వీటిని మిక్సీ పట్టి చేసేటప్పుడు 7:30 అవుతుంది. చేసేద్దామని చేసేస్తున్నాను అన్నట్టు. తను వచ్చేటప్పుడు చేసేసి వేరే పెట్టేసాం అనుకోండి, ఒక పని అయిపోతుందని. అసలు ఎలా చేస్తారో నాకు గుర్తుకు లేదు. మా అమ్మ చేసినప్పుడు చూసింది కొంచెం గుర్తున్నాను అంటే, ఎప్పుడు మీరు చేయను వేయాలి అన్నట్టుగా. ట్రై చేస్తున్నాను. మెల్ల మక్క గెరలాగా అనుకొని చేస్తున్నాను.
మా అమ్మ కూడా ఫోన్ చేసి ఒకసారి అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. చేద్దాంలే అట్లనే చేద్దాం అదే ప్రాసెస్లో చూద్దాం అనుకొని చేశాను అన్నట్టు. కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు డైరెక్ట్ అలానే వేసాను అన్నట్టుగా. బొబ్బలు కూడా మంచిగా నానిపోయినాయి. నానేమో అనుకున్నాను మధ్యాహ్నం నానపెట్టాను, నానే అనుకున్నాను మంచిగా నానిపోయినాయి అన్నట్టుగా. కొన్ని బియ్యం కూడా వేసాను క్రిస్పీగా వస్తాయని. ఎప్పుడు నేను మినపప్పు వడలు తప్ప ఇట్లా బొబ్బరితోనైతే ఎప్పుడు చేయాలి అన్నట్టుగా ఇప్పుడు చేస్తున్నాను. నేను మరల పోసుకుంటే ఇష్టం ఉడకబెట్టుకొని, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని తీసుకుని అన్నట్టుగా చట్నీ కూడా పోపు పెట్టుకుంటున్నాను. వాగుతూనే ఉంది కదా, కూడా వాగుతూనే ఉంటుంది అన్నట్టుగా. మార్నింగ్ ఆయిల్ ప్యాకెట్ ఏమో కట్ చేశాను, అది మిగిలిన ఇంట్లో పెట్టినా అన్నట్టుగా. ఇక పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఎప్పటికైనా ఆయిల్ తీసుకొని మనం యూజ్ చేసుకుంటుంటాం కదా, అందుకే. గ్యాస్ ఫస్ట్ ఎగ్జైటింగ్ ఉండే, ఇప్పుడేమో భయం అవుతుంది. కొంచెం ఏమన్నా తాగితే టప్పని పలుకుతుంది పైన గ్లాసు. కొంచెం భయంతోనే వాడాల్సి వస్తుంది. కానీ మంచిగా ఉంది అన్నట్టు, క్వాలిటీ ఇట్లా అన్ని బాగున్నాయి. గ్యాస్ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా. ఏమంత ఇబ్బంది కూడా లేదు, తక్కువ కాస్ట్లో వచ్చినా మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా. అనుకున్న సాధించాలని మా హస్బెండ్ అంటున్నట్టుగా భలే ఉంది అన్నట్టు. ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే పిండి కలుపుకుంటున్నాను అన్నట్టు. అందులో కొంచెం జీలకర్ర ఎక్కువనే వేసుకున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఇష్టం అన్నట్టు, మా హస్బెండ్ కూడా ఇష్టం అన్నట్టు. కొంచెం కారం కూడా వేసాను. కారము సేమ్ అట్లా మక్క గీరలు ఎలా వేసుకుంటే మళ్ళీ చేశాను అన్నట్టుగా. అది తింటేనే మా హస్బెండ్ ఏమని చెప్పాడు కదా అంటే, అది మక్క గీరాలేమో అనుకున్నాడు. చూడండి మీకు లాస్ట్గా తన మాట్లాడి వినిపిస్తా అన్నట్టుగా భలే ఉంటుంది. మక్క గీరలేమో అనుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. ఎక్స్పెక్ట్ అంటే మేము ట్రై చేసి నిన్న కొత్తగా అనుకున్నారు, టేస్ట్ అసలు గుర్తుపట్టలే అన్నట్టుగా. మంచిగా వచ్చిన టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆగమగం చేసినా కానీ మనం ఎంత ఆగమగం చేసినా అవే టేస్ట్ వస్తాయి. మనం ఎంత మంచిగా వేసుకున్నాం అనుకున్నా అవే పర్ఫెక్ట్గా కూర ఏదో ఒక లోపం అది పక్క అవుతుంది అన్నట్టుగా. మాట్లాడడం కూడా పర్ఫెక్ట్ రావట్లేదు, ఉరుతూనే ఉంటున్నా కదా. చాలా లెంత్గా ఉంది ఈరోజు వీడియో. ఈ టిష్యూ పేపర్స్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. హాట్ బాక్స్ వేస్తే వేడిగా ఉంటాయి కదా, నచ్చే వరకు అయితే. చాలా లేట్ అవుతుంది మధ్య వచ్చే వరకు కూడా. 8:30 9 అవుతుంది ఇంటికి వచ్చే వరకు. చాలా లేట్ అవుతుంది, ఫుల్ కష్టపడుతున్నట్టు. నేను కూడా ఇంట్లో ఏదో కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ పెట్టాను కానీ నాకు సక్సెస్ వస్తుందో వస్తలేదో అసలు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా. అటు జీవితం మానిటేషన్ అయితే అయిపోయింది, సబ్స్క్రైబర్ అయితే ఎప్పుడవుతాయి అని భయం కొద్దే ఉన్నాను. ఫాస్ట్ చేసేసినట్టు 3 అయితే వేసుకుంటున్నాను. కింద మా పాప మీద డ్రెస్ ఎగుతుంది. నేను ఈ పని చేసేటప్పుడు తను ఇంకో పని చేస్తున్నాను అన్నట్టుగా. మంటని హై ఫ్లేమ్లో పెట్టినా కొంచెం లేట్గానే కాలుతున్నాయి అన్నట్టుగా. లోపల మంచి కుక్ అవుతుంది కావచ్చు అనుకున్నాను, కానీ ఆయిల్ మాత్రం ఏం అబ్జర్వ్ చేసుకోలేదు. బయట సౌండ్ అవుతుంది, మా పాప ఫుల్ అల్లరి చేస్తుంది అన్నట్టు. వాయిస్ ఇస్తున్నాను నైట్, వాళ్ళిద్దరు బయట ఆడుకుంటారు. ఏమైనా వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. తను పెద్దవారి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో అయితే, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టుగా. కొంచెం అర్థం చేసుకుంటుంది, కానీ ఫుడ్ అయితే అసలు తినట్టే. నా ప్రాబ్లమ్ అది, అసలు ఎట్లా అలవాటు చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఈ విధంగా చేసుకుంటూనే ఉంటున్నాను ఇక, మెల్లమెల్లగా చేసుకున్నాను. బ్లాగ్ కంటిన్యూగా చూపించట్లేదు మొత్తం అయితే, లాస్ట్గా చూపిస్తున్నాను అన్నట్టుగా. చూడండి ఈ విధంగా వేసుకున్నాను. నేను ఆ పని చేసేటప్పుడు నా బిడ్డ కింద మొత్తం సదురుకుంటూ వచ్చింది అన్నట్టుగా. నేను కొన్ని బొమ్మలు వేస్తే బయట ఆడుకుంటుందేమో అనుకుంటా ఇంకో పని చేసింది. మా హస్బెండ్ తెచ్చినానంటే వేడిగా పెట్టేస్తున్నాను. టేస్ట్ ఎలా వస్తుందని ఇంపిద్దామని మీకు కూడా. నేను టేస్ట్ కూడా వేయలేదు ఇంకా, తనకి ఫస్ట్ చూపిస్తుంది అంటే. గుర్తుపట్టడా మీరే చూడండి. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఎండింగ్ వరకు చూడండి. ఈ ఎండింగ్ వరకు చూడమంటున్నా, ఎండింగ్ అయిపోయింది అన్నట్టుగా. టేస్ట్ ఎట్టుంది చెప్పు, ఏం వల్ల కూడా చెప్పు. అది ఏం పడలు మక్కనే కానీ మక్క ఇక్కడికి నేను తేలే కదా కదే. మన మొన్న వేసిన మక్కలతో వేసినా మక్క ఇక్కడ ఇంట్లో మక్కలు ఎక్కడ ఉన్నాయి. టేస్ట్ నచ్చిందా? నీకు నచ్చాయి కదా అంటే నచ్చితే బొబ్బర్ లేని ఎస్ నీకు నచ్చాయి కదా అంటే ఇప్పుడు నచ్చితే